వాళ్ళు వచ్చిన తర్వాత సెంటర్కి రీచ్ అయిన తర్వాత ఎటువంటి ప్రిపరేషన్ ఉంటుంది లేడీకి అంటే, ఫస్ట్గా తనకు మంచిగా వాటర్ తాగి తనకు యూరిన్ వెళ్ళే సెన్సేషన్ వచ్చినప్పుడు చెప్పమని చెప్తారు. ఇది ఎందుకు చేస్తున్నాము అంటే, మూత్ర సంచి మీద గర్భసంచి ఇలా వాలి ఉంటుంది ఎంటీగా ఉన్నప్పుడు. ఇలా వాలి ఉందనుకోండి, మేము ఎంబ్రియో ఇక్కడ పెట్టాలి అంటే ఇలా వెళ్ళి ఇలా తిరగాలి. ఆ ఎంట్రీ అన్నది చాలా కష్టం అవుతుంది మాకు. కష్టంతో పాటు అనదర్ ప్రాబ్లమ్ ఈస్ లేడీకి పెయిన్ వస్తుంది. ఆ పెయిన్ ద్వారా ఈ యూట్రస్ బాగా ఇరిటేట్ అయ్యి కాంట్రాక్షన్ స్టార్ట్ అవుతాయి. ఎక్కువగా యూట్రస్ లో కాంట్రాక్షన్స్ వచ్చాయంటే మనం పెట్టిన ఎంబ్రియోని అది రిజెక్ట్ చేయొచ్చు, లేదా అతుక్కొని ఇవ్వకపోవచ్చు, మనకి ట్రాన్స్ఫర్ నెగిటివ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో మేము ఏమంటామంటే, ఈ బ్లాడర్ మంచిగా ఫుల్ చేసుకుంటే వాటర్ తాగి యూట్రస్ మన గర్భసంచి అన్నది స్ట్రెయిట్ అవుతుంది. ఇలా స్ట్రెయిట్ అయినప్పుడు ఈజీగా మనం ఎంటర్ అయ్యి ఎంబ్రియోని ఈ పైన భాగంలో రిలీజ్ చేయడానికి కుదురుతుంది. సో అందుకని ఒక హాఫ్ ఫుల్ బ్లాడర్ లేదా ఫుల్ బ్లాడర్ తో ఆ లేడీ ఉన్నప్పుడు చెప్పమని చెప్తాం. అప్పుడు మేము తీసుకుంటాం. ట్రాన్స్ఫర్ స్మూత్ గా అయిపోయిన తర్వాత ఎంత టైం వరకు ఉండాలి? 1 డే మొత్తం పడుకునే ఉండాలా? అక్కడే అడ్మిట్ అవ్వాలా? ఏం అవసరం లేదండి. నన్ను అడిగితే ఒక 10-15 మినిట్స్ మీరు ఆ పొజిషన్ లో ఉండి లేచి ఎక్స్ప్లెయిన్ చేయించుకొని మెడికేషన్ అంతా మీరు ఇంటికి బయలుదేరొచ్చు.